సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ తెలుగు వాహిని సగర్వ సమర్పణ ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా చివరి క్వార్టర్ ఫైనల్స్ అంటే 4వ క్వార్టర్ ఫైనల్స్లో మొదటి భాగం ఇది. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఈ సంచిక దీని 2వ భాగమైన వచ్చే వారం వచ్చే 2వ సంచిక. ఇందులో పాడిన తర్వాత ఆ రెండిటిలో వాళ్ళ పెర్ఫార్మెన్స్కు సంబంధించి సగటు మార్కులలో ఎవరికి తక్కువ మార్క్స్ వస్తే ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుందన్నమాట. ఇది ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి చరిత్ర. ఇవాల్టి మన ముఖ్య అతిథి చిరు పరిచయం శ్రీ రామజోగయ్య శాస్త్రి. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలో జన్మించిన చిరంజీవి దారివేముల రామజోగయ్య శాస్త్రి వరంగల్ ఆర్ఈసీలో బీటెక్, ఖర్గపూర్లో ఐఐటీలో ఎంటెక్ చదివారు. బెంగళూరులో 6 ఏళ్ల పాటు, ఆ తర్వాత హైదరాబాదులో మరో 7 ఏళ్ల పాటు ఇంజనీర్గా పనిచేశారు. బెంగళూరులో ఉండగా ఓ తెలుగు ఆయన ఇచ్చిన సలహాతో రచయిత కావాలనే ఆసక్తితో, అభిలాషతో కొన్ని ఆడియో ఆల్బమ్స్కి పాటలు రాశారు. కన్నడ హీరో దర్శకులు రవిచంద్రన్ ప్రోత్సాహంతో కన్నడ చిత్రసీమలో కన్నడ గేయ రచయితగా అడుగుపెట్టారు. ఓ కన్నడ చిత్రాన్ని అనువదించే సందర్భంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రితో ఏర్పడిన పరిచయం క్రమేపీ గురు శిష్య బంధంగా మారింది. గురువుగారి ఆశీస్సులతో 2004లో యువసేన చిత్రానికి 2 పాటలు రాసి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామజోగయ్య శాస్త్రి గారు 2008 వరకు ఓ పక్క ఉద్యోగంలోనూ మరో పక్క పాటల సద్యోగంలోనూ జోడుగుర్రాల స్వారీ చేశారు. ప్రస్తుతం సినీ గీత రచనే ఆయన వృత్తి ప్రవృత్తి. ఇది రామజోగయ్య బాణి అనిపించేలా ఇంతవరకు 250కి పైగా వైవిధ్యభరితమైన పాటలు రాసిన చిరంజీవిని సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదం. మీరు చేసినందుకు చాలా సంతోషం. మా బృందం అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ఉచితాసనం. ఈ సంచికలో జానపద చిత్రగీతాలు పాడతారు. జానపద గీతాలు అంటే దాని సొబగు, దాని వ్యవహారమే వేరు. కానీ సినిమాలోకి వచ్చాక కొంచెం అది కాలంతో పాటు ఒక చిన్న మోడరన్ స్పృహతోనే ఉంటాయి. కొన్ని నిజంగానే జానపద బాణీల్లోనే అలాగే ఉంటాయి. కాకపోతే హృదయం జానపదం. అలాంటి పాటలు సినిమాలో వచ్చిన పాటలను ఎంపిక చేసుకుని చిరంజీవులు పాడుతున్నారు. మొట్టమొదటి అభ్యర్థిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. లహరి ఎంపిక చేసుకున్న పాట అదృష్టవంతులు సినిమా నుంచి మొక్కజొన్న తోటలో. రచన కొనకళ్ళ వెంకటరత్నం గారు. సంగీతం స్వరబ్రహ్మశ్రీ కేవి మహాదేవన్. గానం పద్మభూషణ్ సుశీలమ్మ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
బాగా పాడారు, అందులో ఏ విధమైనటువంటి ఇంకొక అభిప్రాయం లేదు. నాకు తోచిన చిన్న చిన్న కరెక్షన్స్. మరువకు మావయ్య, ఆ సంగతి క్లీన్గా ఉండట్లేదు. మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, ఎలా అంటున్నావు నువ్వు? మరువకు మావయ్య. అది మా క్లీన్గా ఉండాలి. ఇంకా మా అని ఉంది, మాత మావయ్య, అది క్లీన్గా ఉండాలి. అలాగే మొట్టమొదటిసారి పాడుతున్నప్పుడు చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ కొండ అమ్మా కరెక్ట్గా ఉండాలి. అంతకు తప్పించి నాకు పాటలో వేరే కరెక్షన్స్ ఏమీ లేదు. చక్కగా నీట్గా క్లీన్గా పాడావు. జానపదం అయినా సరే, వెస్ట్రన్ సాంగ్ అయినా సరే, ఆఖరికి దాంట్లో ఎక్కడో ఒక చోట మన సంప్రదాయ సంగీతానికి సంబంధించిన ఒక చిన్న రంగును చూపించకుండా ఉండరు ఆయన పద్ధతి అది. అది ఆయన మానసపుత్రుడిగా పుహళేంద్ర గారు పుణికి పుచ్చుకున్నారు. ఆయన పాడుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది అక్కడ ఆయన ఎందుకు దాన్ని అంత గట్టిగా అంటున్నారంటే అది కావాలి, మహాదేవన్ గారికి చాలా ఇష్టమైన సంగతి అని. చక్కి ఎలా పాడు చాలా బాగా పాడావు. సుశీల్ గారు అన్నట్టుగానే అన్నావు. అది చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ. చక్కలిగిలి అనొచ్చుగా, చక్కలిగిలి. దాంట్లో ఆ చక్కలిగిలి పెట్టడం అనే దాని తాలూకు ఎఫెక్టు, ఆ పాడడంలో గమకం, అది గమ్మత్తుగా పెట్టారనమాట. చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ. నిజం చెప్పాలంటే దీనిని సినిమాకు అనువదించిన తీరు మహాదేవన్ గారిది. ఈ పల్లవి ట్యూన్ మాత్రం మనం గతంలో ఎప్పటి నుంచో కొనకొల్ల వెంకటరత్నం గారిది పాడుతున్నటువంటి ట్యూన్ ఇదే. న్యాయంగా చెప్పాలంటే దీనికి ఆద్యులు సీతా అనసూయ గారనే చెప్పాలి. ఎందుకంటే వారు ఇలాంటి పాటలను తీసుకొని వాళ్ళ సొంత బాణీ చేసి వాటిని జనప్రాచుర్యంలోకి తీసుకొచ్చి జనబాహుళ్యం అంతా పాడుకునే రీతిలోకి చాలా పాటల బాణీలు వాళ్ళవే. ఒకటి చిన్న రెండు తప్పించి వేరే ఏం లేదు. ఇప్పుడు వారి ఆశీస్సులు కూడా అందుకో. చక్కగా ఉందమ్మా, నాకు బాగా నచ్చింది. నీ వాయిస్లో ఆ పదాలు ఉచ్చరించినటువంటి ఆ స్పష్టత చాలా గొప్పగా ఉంది. సో ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. రెండవ అమ్మాయిని ఆహ్వానిద్దాం. తను ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, కీరవాణి సంగీతం, సునీత కీరవాణి గారు కలిసి పాడినటువంటి పాట సింహాద్రిని సినిమా నుంచి నన్నేదో చెయ్యమాకు అన్న పాట. శుభం. నన్నేదో చెయ్యమాకు నడుము కాడ ఏదేదో చెయ్యమాకు ఏటి కాడ ముద్దులెట్టి ముక్కులో దించమాకు, ముక్కులోకి దించి నన్ను ముంచమాకు. నేనింక చిన్నదానిరా సంకేత చెప్పమాకు సందే కాడ ఓయ్ సగంత దాచుకోకు ఆడగిడ అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు, అడ్డుగోడ పెట్టి నన్ను ఆపమాకు. అలవాటు చేసుకోవమ్మా నన్నేదో చెయ్యమాకు నడుము కాడ
రెచ్చిపోకు, పెద్ద పెద్ద ఆటలివి ఆడమాకు, అలవాటు చేసుకోవయ్యా, ఏదో చేయమాకు, నడుముతాడ హే ఆ, హే నేను ప్రతిసారి చెప్పేది నీ ఎక్స్ప్రెషన్ ఈజ్ సూపర్. అసలు నువ్వు కరెక్ట్గా కళ్ళు మూసుకు ఏదో కాంపిటీషన్లో పాడుతా తీయగల పాడుతున్నావు కాబట్టి కొత్తగా పాడుతున్న పాపాయి అనుకుంటారు అందరూ. అంత ప్రొఫెషనల్గా వినపడుతుంది నువ్వు పాడుతుంటే. ముఖ్యంగా భావ ప్రకటన చాలా 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 బాగుంది, ఉచ్చారణ బాగుంది, ఏం లేదు. నువ్వు రాసిచ్చిన కాపీలో సాకేదో సెప్పమాకు సందకాడ అని ఉంది, నువ్వు సందెకాడ అని పాడుతున్నావు. సందకాడనే కరెక్ట్ అనుకుంటా. అది మామూలుగా మనం వ్యావహారికంగా మాట్లాడేటటువంటి జానపద ధోరణిలో వచ్చే మాట సందకాడ. నీకు ఇంక నేను చెప్పవలసిన అవసరం లేదు, నాకు ఏమీ తప్పు కనిపించలేదు. బాగుందమ్మా నూతన. అంటే నీ ఎక్స్ప్రెషన్ అలవోగ్గా ఉంది. అంటే స్టేజ్ మీద ఉందా అన్నప్పుడు ఏమాత్రం బెరుకు కానీ ఇది లేదు, చాలా సహజంగా ఉంది. మంచి మాట అది. అలవోక అన్నది చాలామంది వాడరు ఇప్పుడు ఎవరు. అది అలవోక అంటే అర్థమైందా? తేలికగా. కరెక్ట్. అంటే దానికని ప్రయత్నం చేయకుండా అలా చాలా మామూలుగా నువ్వేదో మాట్లాడుతున్నట్టుగా ఆ భావ ప్రకటన అంత సహజంగా ఉంది అన్నమాట. క్షమించండి. తప్పకుండా నాకు చాలా నచ్చింది. పర్సనల్గా నాకు అంటే ఫోక్ సాంగ్స్లో కీరవాణి గారు చేయడంలో ఒక సెపరేట్ స్టైల్ ఉంది. ఆ సెపరేట్ స్టైల్ నాకు బాగా ఇష్టం. ఆయన ఎప్పుడో చేసిన ఎంకి పాటలు, నండూరు సుబ్బారావు గారు ఎంకి పాటలను ఒక ఆల్బమ్ చేశారు. ఆల్బమ్ నా దగ్గర భద్రంగా ఉంది. సో నాకు పర్సనల్గా ఇష్టం. ఆ పాటను మరోసారి గుర్తు చేసినందుకు నీకు థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. శుభం. పాడుతా తీయగా చల్లగా. శాస్త్రి గారు, మీకు ఒక ప్రశ్న. ఐఐటిలో మీరు ఎంటెక్ చేసి దాదాపు 10 సంవత్సరాలు ఇంజనీర్గా పనిచేస్తూ, అంటే జీవితంలో దాదాపు 1/3 ఆఫ్ ఒక వృత్తి జీవితంలో ఒక 3వ పాలు గడిచిపోయింది మీరు ప్రొఫెషనల్లో. దాన్ని మీరు ఆస్వాదించారు, దానికని ప్రిపేర్ అయ్యారు, జీవితంలో చదువుకున్నారు. ఈ సాహితీ ధోరణిలోకి రావాలన్న కారణం ఏదైనా ఉందా? ఒక ముఖ్యమైన సందర్భం కానీ ఏదైనా ఉందా? లేకపోతే మొట్టమొదటి నుంచి కూడా పాటలు రాయాలన్న కోరిక మీకున్నదా? లేదు, యాక్చువల్గా నేను పుట్టింది పల్లెటూరు ముప్పాళ్ళ. సో చిన్నప్పటి నుంచి మామూలుగా తెలుగువాడిగా పుట్టినందుకు సినిమాలంటే అభిమానం, సంగీతం అంటే ప్రత్యేకమైన ఇష్టం, పాడాలన్న కోరిక. నాకు ఊహ తెలిసి మొదటగా నేను నేర్చుకున్న పాట ముత్యమల్లె మెరిసిపోయే మల్లె మొక్క. అప్పటి నుంచి మీరంటే అభిమానం. అనుకోకుండా అది కూడా జానపద బాణిలో తయారు చేయబడ్డాం. అవును. సో అప్పటి నుంచి మీరంటే ఆరాధన, మీలాగా పాడాలి అన్న ఒక ఆలోచనతో పెరుగుతూ వచ్చాను. కాలేజీలో అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ ర్యాగింగ్ పీరియడ్లో అయితేనేమి, అక్కడ ఉండే మ్యూజిక్ క్లబ్స్లో అయితేనేమి పాడుతూ పాడాలన్న ఒక ఆలోచనతో వచ్చాను. బట్ ఏంటంటే శాస్త్రీయంగా నేను ఎప్పుడు నేర్చుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మూలన బెంగళూరులో ఉద్యోగాని కోసం వెళ్ళినప్పుడు ప్యారల్గా ఈ ట్రయల్స్ వేస్తున్నప్పుడు, నీకు శాస్త్రీయమైన ఇట్లా లేదు కదా, పైగా ఉద్యోగం చేసుకుంటున్నా ఇబ్బంది కలుగుతుందేమో, ప్యారల్గా నీకు ఒక రాసే ఒక లక్షణం కూడా ఉంది కాబట్టి దాన్ని ఎందుకు పర్సూ చేయకూడదని ఒక ఆయన సలహా ఇచ్చారు. సో ఆ కాంటాక్ట్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి నెత్తిన వేసుకుని రాయడం అనేది మొదలుపెట్టి చేస్తూ ఆ పనిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించి, సో నాకు నా డెస్టినీ ఇక్కడ ఉందని నన్ను నేను కనుక్కున్నాను. సో ఆ పని ఇష్టం చేసుకున్నాను. అది చాలా గొప్ప విషయం అండి. చాలామందికి వాళ్ళ డెస్టినీ ఏంటో తెలియదు, నిజంగా తెలియదు మనకు. కానీ నేను తెలుసుకున్నాను అన్నారు చూసారు, అది చాలా మంచి మాట. అది తెలుసుకున్న తర్వాత మధ్యలో అది కాకపోయినా సరే దాన్ని నేను అందుకు తీరాలన్న తృష్ణ ఎక్కువ అవుతుంది, పట్టుదల ఎక్కువ అవుతుంది, పని చేయాలని తాపత్రయం ఎక్కువ అవుతుంది. అది నేను నా డెస్టినీ ఏంటో నేను తెలుసుకున్నాను అన్నారే, అది చాలా మంచి మాట, చాలా వండర్ఫుల్ వర్డ్. అంటే సాహిత్యపరమైనటువంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ చదివిన ఒక ఇది నేపథ్యం ఏం లేదు. కానీ ఇవాళ రోజున మన పాట తయారవుతున్న ప్రక్రియ ఏంటంటే ఒక ట్యూన్కి పదాలు పొదగటం. సో ఆ ప్రక్రియ నాకు అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇటువైపు ఒక ట్యూన్ ఉంటుంది. రెండింటిని అనుసంధానం చేస్తూ ఆ బాణికి తగ్గట్టుగా, ఆ బాణి ఏం మాట్లాడుతుందో ఆ భావానికి తగ్గట్టుగా ఆ మాటలు పొదగటంలో ఒక పజిల్ నింపడం లాంటి ఒక కిక్ ఉంది. సో ఆ కిక్ నాకు ఇష్టమైంది. ఆ చేస్తూ భగవంతుడు నాకు అనుకూలంగా ఉన్నాడు అంతే. మొదట్లో నాకు పరిచయమైన గురువు గారు 5 నిమిషాల్లో పాట రాసేవాళ్ళు. అంటే ఆ సమయానికి అది పాట రాయడం ఎంత సులువు అనిపించేలాగా అలాంటి మనిషి పక్కన పెట్టాడు. అక్కడి నుంచి నన్ను సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యరికానికి వచ్చాను. సో ఈయన పక్కన ఉంటే పాట అంటే 5 నిమిషాల్లో రాయటం కాదు, అదొక గురుతరమైన బాధ్యత. నెత్తిన పెట్టుకుని పూజించాలి, దానికోసం ఎంతో శ్రమించాలి. అలవగా ఒక పాట రాసేయగలను, కానీ అంతటితో ఆగిపోకూడదు, తవ్వకాలు జరగాలి, రకరకాల వెర్షన్స్ రాసుకుని దానికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడాలి. ఆ శిల్పం అనేది ఒకటి ఉంటుంది.
కొన్ని అనకూడని మాటలు ఉంటాయి. పబ్లిక్లో ఒక ఏమంటే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి మీడియం ఇది. ఉన్నప్పుడు చాలా జవాబుదారీగా ఉండాలి. ఇలాంటి ఒక నైతికత, ఒక మోరల్ వాల్యూస్, చట్టానికి లోబడి పనిచేయాలి. సో మనల్ని నమ్మిన మన కస్టమర్, ప్రొడ్యూసర్ గారు అయితే, దర్శకుడు అయితే ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇలాంటి కొన్ని లైఫ్కి సంబంధించిన వాల్యూస్ పాట రాయడం నేర్పుతూ జీవితం కూడా నేర్పించారు ఆయన. సో ఏ సమయానికి అక్కడ నాకు భగవంతుడు అనుకూలించి గురువుగారి దగ్గర పడేశారు, సీతారామ శాస్త్రి గారి దగ్గర. సో ఇవాళ రోజున ఇంత ఒక 4 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడుతున్నానన్నా కానీ నా మీద నాకున్న నమ్మకానికి కారణం గురువుగారు. మూడో చిరంజీవిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. దమ్మ తను ఎంపిక చేసుకున్న పాట కొసరాజు రచన, మాస్టర్ వేణు సంగీతం, జిక్కి గారు పాడిన పాట రోజులు మారాయిన్లో ఏరువాక సాగారులన్నో చిన్నన్న. నువ్వు పుట్టడానికి ఒక 30 సంవత్సరాల ముందు, 40 సంవత్సరాల ముందు వచ్చిన పాట. నీ మనవడు పుట్టిన ఇంకో 50 సంవత్సరాల వరకు కూడా ఈ పాట ఉంటుంది. అంత పచ్చి పాట, అంత నిక్కచ్చి పాట. శుభం. ఇప్పుడు చప్పట్లు కొట్టండి అందరు. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. నవధాన్యాలను గంపకెత్తుకొని, సద్ది అన్నము మూటగట్టుకొని. నవధాన్యాలను గంపకెత్తుకొని, సద్ది అన్నము మూటగట్టుకొని. ముల్లు గర్రను చేతబట్టుకొని, ఇల్లాలును నీ వెంట పెట్టుకొని. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. పల్లెటూళ్ళలో చల్లని వాళ్ళు, పాలిటిక్స్తో బ్రతికే వాళ్ళు, ప్రజాసేవయని తలచేవాళ్ళు. ప్రజాసేవయని తలచేవాళ్ళు ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. ఇప్పుడు ఈ అమ్మాయి పాడినందుకు మీరు చప్పట్లు కొట్టారు. కొసరాజు రాఘవయ్య చౌదరి గారికి దీనికి 3 రెట్లు ఎక్కువ కొట్టాలి మీరు చప్పట్లు రాసినందుకు. ఆయన మహాకవి కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. ఆయన పల్లెటూరు నుంచి వచ్చినవాడు కాబట్టి జానపద కవి బ్రహ్మగా ఆయన మీద ఒక ముద్ర పడిపోయింది. కానీ చాలా గొప్ప పాటలు మిగతావి కూడా రాశారు ఆయన. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, రైతు పరిస్థితి ఆ రోజుకి, ఇది 1955లో రిలీజ్ అయిన సినిమా, ఈ రోజుకి ఏమీ మార్పు లేదు అని మనం తెలుసుకోవడానికి ఈ పాట చాలా ఉపయోగపడుతుంది. పాపం ఆయన రైతు గురించి, రైతు ఎంత గొప్పవాడు, వాడు లేకపోతే మనకు అన్నం లేదు అన్న విషయాన్ని ఎంత చక్కగా చెప్పారంటే, కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియనివాడా. వాడు అమాయకుడే, ఇస్తున్న విత్తనాలు మంచివో చెత్తవో తెలియదు. ఆఖరికి అలాంటి అమాయకుల ప్రాణాలతో కూడా చెలగాటలాడుకుంటున్నారు పై స్థానాల్లో ఉన్నవాళ్ళు. ఏరువాక సాగరో రన్నో చిన్న, తొలకరి చినకలు వచ్చిన తర్వాత ఏరువాక అంటే వెళ్ళి విత్తనాలు నాటుకోవడం, ఇవన్నీ చేయడం, ఈ మొత్తం ఒక ఆ ప్రక్రియనంతా కూడా పాటలో, ఇది పెద్ద పాట చూపించారు మనకు. ఇప్పుడు సమయాభావం వల్ల కేవలం 2 చరణాలే పాడడం జరిగింది. ఈ పాట మాస్టర్ వేణు గారు చేశారు. ఆయన పక్కా పల్లెటూరుకి సంబంధించిన వ్యక్తే. ఇక ఈ పాటకు అభినయం చేసినటువంటి వ్యక్తి వహీదా రెహమాన్. సో ఇంత చక్కటి పాట. అమ్మ నేను ఒకటే తప్పు చేశాను, మిగతా అంతా చాలా బాగుంది. ఇందులో ఫస్ట్ చరణం పాడు. నవధాన్యాలను పర్ఫెక్ట్. నువ్వు ఇంతకుముందు పాడుతున్నప్పుడు అది కొంచెం శృతిలో చేరలేదు. ధాన్యాలను గంపకెత్తుకొని, సద్ది అన్నము మూటగట్టుకొని. రిథమ్ని ఫీల్ అయ్యి పాడుతున్నావు, కరెక్ట్గా పాడుతున్నావు, అందులో ఏం తేడా లేదు. కొంచెం హుషారు ఉండొచ్చేమో. అంటే సహజంగా నువ్వు ముగ్ధవి,
కానీ మన లక్షణాలన్నీ పాటలో పెట్టకూడదు. పాటకు కావాల్సిన లక్షణాలు మనం తెచ్చిపెట్టుకుంటూ ఉండాలి. అది తప్పదన్నమాట. శుభం తల్లి మంచి పాటలు ఇచ్చినందుకు వారి ఆశీస్సులు. బాగుందమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాలుగో అబ్బాయి దానన్న శరత్చంద్ర ఎంపిక చేసుకున్న పాట ఇళయరాజా సంగీతం, ఆరుద్ర గారి రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. అదే మీకు ఇష్టమైన పాట అన్నారు. వయసు పిలిచింది సినిమా నుంచి మబ్బే మసకేసింది లేని పాట. ఇక దున్ను మీరు దంచండి. కాళహస్తి నవ్వుకుందుకు నువ్వు ఎప్పుడు బాగా పాడుతున్నావు, దాని గురించి రెండవ అభిప్రాయం లేదు. మంచి పవర్ఫుల్ వాయిస్ నీది. అందరు ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఆ మధ్యలో అడ్లీ పోర్షన్ వచ్చి సరిగ్గా మళ్ళీ తాళంలోకి రావడం. అంత పర్ఫెక్ట్గా 4 ఆవర్తాలు 16 బార్స్లో వస్తున్నావంటే నేను పాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు లెక్క వేసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి 2 బార్లు ఎక్కువ అయిపోతుంది, తక్కువ అవుతుంది, అయినా సమానికి వస్తావు. బట్ నువ్వు పర్ఫెక్ట్గా ఆల్ ది టైమ్ 16 బార్సే పాడుతున్నావు, పర్ఫెక్ట్గా వస్తున్నావు. దట్ ఈస్ వన్ థింగ్. చరణం స్టార్టింగ్ కురిసే సన్న నివాన సలిసలిగా ఉన్నదిలోన గుబులవుతుందే గుండెల్లోన, అంతవరకు మాత్రం చిన్న షార్ప్నెస్, మామూలు శృతి కంటే కొంచెం ఎక్కువైంది షార్ప్. బట్ మిగతాదంతా అదరహ యాజ్ యూజువల్, ఏమీ ఇబ్బంది లేదు. ఇది రెండు భాషల్లో తీయబడ్డ సినిమా. ఒకేసారి 2 భాషల్లో పాటలు పాడడం జరిగింది. తమిళంలో మలేషియా వాసుదేవన్ నా చాలా ఆత్మీయ మిత్రుడు, అతను పాడాడు. తెలుగులో నేను పాడాను ఈ పాట. అతను ఇటీవలే స్వర్గస్థుడయ్యాడు. చాలా అద్భుతంగా చేశాడు ఇళయరాజా. ఆయన గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనవి తీరదు. శుభం. బాగుందన్న, పాటలో ఎనర్జీ చాలా బాగుంది. అసలు చాలా సినిమాలకు టైటిల్ సాంగ్స్ మీరే రాయడం అనేటటువంటి ఒక అలవాటు ఆనవాయితీ అయిపోయింది ఈ మధ్య. దానికి ఏదైనా కారణం ఉందా? ఏ సినిమా తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ మధ్యన ఒక 4-5 సినిమాల్లో కూడా మీరు నిరంజన్లో సాంగ్ తీసుకోండి, ఏక్ నిరంజన్ అన్నయ్య ఆ పాట, తర్వాత ఇంకో 2-3 సినిమాల్లో కూడా
అలా ఏం లేదు, అవి కుదిరే అలాగా బ్యాక్ టు బ్యాక్ 3-4 సినిమాలు ఒకసారి వచ్చాయి కాబట్టి అలా అనిపించింది. ఏక్ నిరంజన్ ఒకటి, నమో వెంకటేశ, అదే అదుర్స్. ఇవన్నీ కూడా టైటిల్ సాంగ్స్ ఇంచుమించుగా ఆ టైటిల్ వచ్చే పాటలన్నీ కూడా మీకే రావడం అది అనుకోకుండా అని అన్నా కూడాను ఒక 3 పాటలు పాపులర్ అయ్యేసరికి అలాంటిది ఏదైనా వస్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అందరు కూడా. అది కూడా దానికి కూడా ఒక కారణం కావచ్చు. అవును అవును. మీరు నాకు రాసిన పాటలు గుర్తున్నాయా మీకు? గేమ్ సినిమాలో రాసిన పాట ఒకటి పాడారు మీరు. ఏం పాట అది? నీతోనే నువ్వు సరదాగా లేనే లేవు, నలుగురిలో నవ్వుల్ని చూస్తావు. నీతోనే నువ్వు సరదాగా లేనే లేవు, నలుగురిలో నవ్వుల్నే చూస్తావు. నువ్వేంటో అర్థం కావు, వేరేగా ఉంటావు, నీ మనసెందుకు నీలోనే దాస్తావు. అదొకటి. ఇంకా బయటికి రాలేదు, కళ్యాణ్ మాలిక్ గారి మ్యూజిక్లో బాలకృష్ణ గారి సినిమా. బాలకృష్ణ గారి సినిమాలో రాబోతున్న పాటలు. ఆ మంచి పాటలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈ పాపాయిని ఆహ్వానించేద్దాం ప్లీజ్. అన్నీ సరిగ్గా ఉన్నాయా? నగలు నటరా? ఓకే. అదుర్సు నువ్వు కూడా వెళ్ళి గమ్మత్తైన నగలు, గమ్మత్తైన బట్టలు. సాయిదీప్ ఎంపిక చేసుకున్న పాట తోడికోడళ్ళు సినిమా నుంచి టౌన్ పక్కకి వెళ్ళొద్దురో, కొసరాజు గారు, మాస్టర్ వేణు గారి సంగీతం, ఘంటసాల జిక్కి గారు పాడిన పాట. శుభం. టౌన్ వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి బాగా. ఎంత తెలుగు నుడికారం పాటలు, అంత గమ్మత్తయింది. ఇది ముందు వచ్చిందో లేకపోతే రేచుకు ముందు వచ్చిందో తెలియదు కానీ నాకు అబ్బి బంగారు సామి ఆ మాట మల్లాది రామకృష్ణ గారు వాడారు అందులో. అయ్యో బంగారు సామి ఓ రబ్బీ బంగారు సామి ఓరయ్యో బంగారు సామి, ఒక పాట సుధాం గారు మ్యూజిక్లో. ఇక్కడ ఆయన అబ్బి బంగారు సామిని వాడారనమాట. మీకు గుర్తుందో లేదో ఇంకొక అద్భుతమైన మాట వాడారు ఆయన. నమ్మిన బంటి సినిమాలో కూలిపోయిన సంసారానికి గోగాకింత పెట్టేదెవరో అని ఒక మాట రాశారు ఆయన. ఎంత గొప్ప మాట. ఫస్ట్ క్లాస్గా పాడావు, ఏం ప్రాబ్లం లేదు, చాలా క్లీన్గా పాడావు. కట్టే వెళ్ళిపోదాం మూటకట్టే, ఘంటసాల గారు బల గమ్మత్తుగా అంటారు కదా అన్నమాట. జిక్కి గారు చాలా నాజుగ్గా పాడతారు, అది అలాగే పాడావు, అంత నాజుగ్గానే పాడావు. చాలా మితభాష ఆయన. మాటలన్నీ కూడా రాయడానికి దాచుకుంటారు, ఎందుకు ఇచ్చేయాలి అనవసరంగా అని. నిజమే కదండి, ఏదన్నా విషయం ఉంటే చెప్పదలుచుకుంది చెప్పేస్తారు, లేనప్పుడు నాలాంటి వాళ్ళు విషయం తక్కువ కాబట్టి ఎక్కువ మాట్లాడతారు.
విషయం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. అది కరెక్ట్ అయిన పద్ధతి, అలాగే ఉండండి. మీరు మీరేం మాట్లాడకండి. మీరు చెప్పాక ఏం మిగులుతుంది? భలే భలే. తర్వాత అమ్మాయి ఏదో మారు వేషంలో ఉంది. డామినింగ్ చేసుకున్న పాఠం నారాయణ రెడ్డి గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, ఎల్ఆర్ భాస్వరి పాడిన పాట. జీవితం సినిమా నుంచి మామిడి తోపుల్లోన. భలే పాట, నాకు చాలా ఇష్టమైన పాట. మామిడి తోపుల్లోన మా పటేల మాటేసి చిక్కుడు పాదు కాడ చీకటేల పట్టేసి మామిడి తోపుల్లోన మా పటేల మాటేసి చిక్కుడు పాదు కాడ చీకటేల పట్టేసి చెప్పలేని రుసులెన్నో చిటికెలోన చూపించి చెప్పలేని రుసులెన్నో చిటికెలోన చూపించి మాయ చేసి పోతివిరో నాగులు నా మాట మరచిపోతివిరో నాగులు. ఓలమ్మో 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 ఓ నాయనో ఓలమ్మో ఓ నాయనో ఓలమ్మో ఓ నాయనో ఓలమ్మో ఓ నాయనో. నిన్నే కావాలని ఎన్నుకొంటిని నీ చుట్టూ నా మనసే అల్లుకొంటిని రేకెత్తే నా సొగసే నీకు ముడుపు కడితిని ఎన్ని చేసిన దాన్ని ఏమెరగని చిన్నదాన్ని ఎన్ని చేసిన దాన్ని ఏమెరగని చిన్నదాన్ని మాయ చేసి పోతివిరో నాగులు నా మాట మరచిపోతివిరో నాగులు. ఓలమ్మో 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 ఓ నాయనో 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 ఓలమ్మో ఓ నాయనో. ఊరు నాయనో. బాగుందమ్మా, ఏం ఇబ్బంది లేదు. ఎక్కడో ఒక్కటి రెండు చోట్ల దట్స్ నెగ్లిజిబుల్. ఓలమ్మో ఊరు నాయనో ఆ రెండింటికి తేడా కొంచెం మరి నాకు కొంచెం చాదస్త ఎక్కువలే, బట్ దట్ ఈస్ నెగ్లిజిబుల్. బట్ అదర్వైజ్ యూ హ్యావ్ సచ్ అన్ ఓపెన్ వాయిస్. ముందు అది చాలా ముఖ్యం. ఎవళ్ళు ఈ రోజుల్లో అలా పాటలేదు. పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ కూడా, అంటే ఈ మధ్య పెద్దవాళ్ళైన ప్లేబ్యాక్ సింగర్స్ నేను అనడం, ఆరు పెద్దవాళ్ళు ఏమని అనుకుంటున్న ప్లేబ్యాక్ సింగర్స్ అంతా కూడా ఫాల్స్ వాయిస్తోనే పాడతారు. నువ్వు ఓపెన్గా పాడుతున్నావు, అది చాలా 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 మంచి లక్షణం. అది ఆ ఓపెన్గా పాడడం. ముందు భాష మీద పట్టు ఉన్నది. ఈ మధ్యకాలంలో వచ్చే స్టైలైజ్డ్ సింగింగ్ కాదు. ఇలాంటి పాటలు ఎలా పాడాలో పాడుతున్నావు, అంత తప్ప నేను నీకు చెప్పవలసిన అవసరమే లేదు. ఫస్ట్ డ్రెస్ వేసుకొని పాట తగ్గిపోతుందేమో అనుకున్నా. డ్రెస్సు బాగుంది, పాట బాగుంది. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే, ఎల్ఆర్ఈశ్వరి పాటలు పాడే వాళ్ళందరూ కూడా ఆ పద్ధతిలోనే కొంచెం రాక్షసత్వం చూపిస్తుంటారు. తను పుట్టుకతోనే రాక్షసి. ఏ పాట ఇచ్చినా కూడా దాన్ని అలా నవిలి మింగేసి ఉమ్మేసి నిప్పులు చెరిగేటట్టు పాడేస్తుంది అనమాట. నువ్వు ఆ స్టైల్ని తీసుకున్నావు కానీ ఆవిడ వాయిస్ని ఎక్కడ ఇమిటేట్ చేయలేదు. నాకు అలా వాయిస్ని ఇమిటేట్ చేసేవాడంటే నచ్చదు. ఎవరి వాయిస్ అయినా సరే, నా వాయిస్ అయినా, ఘంటసాల గారి వాయిస్ అయినా, రఫీ గారి వాయిస్ అయినా, వాళ్ళ పద్ధతిలో పాడాలి. కానీ ఆ గొంతుకు మార్చేస్తే మనలో ఉన్న మనతనం పోతుంది. నువ్వు అలా చేయలేదు, నాకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. చాలా వాయిస్ చాలా ఒరిజినల్గా ఉంది, నాకు నచ్చింది. తర్వాత సాంగ్లో అన్ని వేరియేషన్స్ ఉన్నా కానీ చాలా కంట్రోల్గా సెటిల్గా పాడాను. అదొక మరొక మంచి విషయం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా చల్లగా
మధ్యలో మీరు కన్నడంలో కూడా పాటలు రాశారు. కన్నడ భాషను దానికన్నా నేర్చుకున్నారా మీరు? అంటే లేకపోతే బెంగళూరులో ఉన్నందువల్ల మీకు వచ్చిన భాషను ఉపయోగించుకున్నారా? 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూ బెంగళూరులో ఉన్నాను. వెళ్ళిన 3వ నెలకు 4వ నెలకు నాకు భాష వచ్చేసింది. వచ్చి ఈ ప్రైవేట్ క్యాసెట్ ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయం మూలంగా, అంటే నాకు పరిచయం వాళ్ళంతా కూడా అక్కడ పుట్టిన తెలుగు వాళ్ళు. సో 2 భాషలు వచ్చిన వాళ్ళు, వాళ్ళతో తిరుగుతూ వచ్చింది. అట్లాగే రవిచంద్రన్ గారి దగ్గర ఎంట్రీ దొరికింది ఆయన ఆస్థానంలో. అప్పట్లో ఆయన మ్యూజిక్ డైరెక్షన్ ఇది చేసేవారు. సో నా కాలక్షేపంగా నేను వెళ్తానంటే ఆయన వద్దనేవారు కాదు, రానిచ్చేవారు. సో వెళ్ళి సాయంత్రం పూట ఆఫీస్ అవ్వగానే అక్కడికి వెళ్ళి ఒక 4 గంటల పాటు 5 గంటల పాటు కూర్చొని అక్కడ సింగర్స్ ఉన్నారు, సుమా శాస్త్రి గారిని, లక్ష్మీ శాస్త్రి, సుమా శాస్త్రి, ఎల్ఎన్ శాస్త్రి గారిని. సో వాళ్ళ పరిచయంతో అక్కడ ఎంట్రీ సంపాదించి వాళ్ళతో కూర్చుని ఆ కన్నడంలో ఆయన చేసుకున్న బ్లాంక్ ట్యూన్స్కి తెలుగులో నేను ఏదో అనుకుంటూ ఉండేవాడిని. అంటే ఉద్యోగరీత్యా అక్కడ ఉండాలి, సో ఈ ఇష్టాన్ని కొనసాగించాలి. సో సాయంత్రం పూట ఆ పనులు చేసుకుంటూ అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి ఆయనే ఒక ఏకాంగి అని ఒక సినిమా తీశారు. ఆ సినిమాకి అన్ని పాటలు ప్యారల్గా నేను రాశాను. అందరూ గొప్ప పాడాను పాటలు కూడా. అవును, అన్ని పాటలు ప్యారలల్గా రికార్డ్ అయిపోయాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఆ పాటలు ఒకసారి కృష్ణవంశీ గారు ఎందుకు వెళితే వినిపించారు రవిచంద్రన్ గారు, ఇట్లా మా తెలుగు శాస్త్రి రాశాడు ఈ పాటలు అని చెప్పేసి. ఆయన ఈ సినిమాకి ఈ పాటలు కాదు, ఎందుకో కొంచెం డబ్బింగ్ కలర్లో ఉన్నాయి అంటే మళ్ళీ రాయిద్దాం అన్నారు. ఆ పాటికి నేను ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేసాను. వచ్చినప్పుడు మళ్ళీ కృష్ణవంశీ గారు పిలిచి నన్ను ఏం చేద్దామంటే, మీరు ఒక ఛాన్స్ విజిట్లోనే రవిచంద్రన్ గారిని చూసి ఆయన ప్యాషన్ పట్ల ఇష్టపడి నిష్కర్షగా చెప్పేశారు ఇట్లా బాగలేదని చెప్పేసి. నాకు అంతకన్నా కావాల్సిన ఆయన ఈ ఒక్క సినిమాకి రాయడం వల్ల నాకేం అవ్వదు, తప్పనిసరి నేను వెల్ విషర్ని, మీరు చెప్పండి, సీతారామ శాస్త్రి గారి దగ్గర నేను కూర్చుని ఆ పాటలు కన్నడం తెలిసిన వాళ్ళకి రాయించుకుంటాను అని చెప్పి అట్లా గురువుగారి దగ్గర రావడం జరిగింది. ఆ పాటలు రాసే సమయంలోనే నేను అడిగాను గురువుగారిని, నేను ఏదో రాస్తున్నాను కానీ ఎంతో కొంత నాకు కొరత ఉంది, నా రాత చూశారు కదా మీరు, సో మీ దగ్గర ఉండి దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటాం అన్న ఆలోచన ఉందంటే తప్పకుండా యువర్ వెల్కమ్ అని చెప్పేసి అక్కడి నుంచి శిష్యర్కం అట్లా కొనసాగింది. ఎంత గమ్మత్తైన ప్రయాణం కదండి, ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళి. కాకపోతే నిబద్ధత అన్నది ఇది నాకు సంబంధించినటువంటి వృత్తి, ఇది ప్రవృత్తి కాదు, దీంట్లో నేను దిగాలని మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు రాయించుకుంటుంటే దానికి నేను తెలుగులో రాయాలి, ప్రాక్టీస్ చేయాలి అంటే సాధన అనేటటువంటిది ఎంత దూరం తీసుకొస్తుంది. అది మీరు నేను తెలుసుకున్నాను అన్నదే మిమ్మల్ని సరైన గురువు దగ్గరికి తీసుకురావడం. గురువు అనేవాడు సరైన వాడు దొరక్కపోతేనండి ఎంత విద్వత్తు ఉన్నా కూడా చాలా ఇది. కానీ మీకు ఎవరో సలహా ఇచ్చారు కదా, మీకు సంప్రదాయ సంగీతంలో ఇది లేదు కాబట్టి నువ్వు పాడొద్దు అని, ఆయనకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ముందుగా. ఎందుకంటే అలాంటి సలహా నాకు ఎవరూ చెప్పలేదు, నాకు ఇంతవరకు సంప్రదాయ సంగీతం రాదు. కేవలం వినికిడి జ్ఞానంతోనే నేను ఏదో కొద్దిగా నేర్చుకొని బతికేస్తున్నాను. అలాగే నాకు అలా చెప్పి కనుక ఉంటే నేను వాళ్ళు సింగర్ అయ్యేవాడిని కాదేమో. జానకి గారు వచ్చి నువ్వు పాడగలవా, నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నాను కదా నాకు రాదే సంగీతం, నీకు రాదంటున్నావు కదా, నాకు రాదు, నేను పాడడం లేదు, నువ్వు వెళ్ళు, నీకు తప్పకుండా అవకాశం వస్తుందన్నారు. అలా నమ్మకం కలిగించే కొంతమంది మనకు వస్తారు. అట్లాగే మా గురువుగారి దగ్గరికి వెళ్ళిన కోదండపాండి గారు, నీకు సాపాసారి రాయడం వచ్చాను కానీ ఏమీ అడగలేదు. ఆయన పాట నేర్పించి పాడించేశారు అంతే. పాట నువ్వు పాడతావు, నేను పాడుతున్నది నువ్వు రిపీట్ చేస్తున్నావు కదా, నువ్వు పాడగలవు అన్నారు. అలాగా సరైన గురువు అన్నమాట చాలా చాలా. లేకపోతే నేను అందుకని ప్రతిసారి ఏంటంటే మీకు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అవకాశాలు ఇచ్చారు కదా, కోదండపాండి గారి గురించి అన్నిసార్లు చెప్తారండి. మొట్టమొదట ఎవరు ఆ పిల్లి మెడలో గంట కట్టి ఒక పాట ఇచ్చేసాం ఇంక వాడు బతుకుతున్నాడు కదా అని వదిలేయలేదు ఆయన. నన్ను ప్రతి సంగీత దర్శకుడి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేయించి అవకాశాలు ఇప్పించాడు. అంటే నా మీద ఆయనకు అంత నమ్మకం కలిగింది. ఆ నమ్మకం నా మీద నాకు నమ్మకం కలిగించేది చేసి మన ఇద్దరి విషయంలో జరిగింది కూడా అదే అన్నమాట. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. ఈ ప్రయాణం ఇంకా 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 300 అక్షరాలు, 36,000 పదాలు, 47,000 సరాలుగా మాటల సరాలుగా సాగాలని కోరుకుంటున్నా. ఎస్, లాస్ట్ నాట్ ద లీస్ట్ ఎనీవే, పిలుద్దా అమ్మాయిని, దమ్మదా. సాయి రమ్య ఎంపిక చేసుకున్న పాట మహదేవన్ గారి సంగీతంలో, ఆత్రేయ గారు రాసింది, జమునారాణి గారి గానం. మూగ మనసుల నుంచి ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం. నీ కోపం ఎక్కువ వస్తుందా నీకు కూడా? అస్సలు రాదా? ఎవరి మీద చూపిస్తుంటావు? అన్నయ్య మీద. ఉన్నాడు ఇక్కడ అన్నయ్య. ఏం చేస్తుంటావు అన్నయ్య? జుట్టు పీకి కొట్టడాలు అలాంటివి చేస్తావా? కోపం వస్తే కొరుకుతావా? గిచ్చుతావా? కొడతావు? దేంతో? చేతులతోనే. పాపం అతను తిరిగి ఏం చేయడు, నిన్ను చిన్న చెల్లి కొడతాడు తిరిగి. ఓహో, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. అది అందుకనే గొంతుకలా అయింది, అరిచి 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 కదా.
బాగానే ఉందా? సరే, ఇంకోసారి చప్పట్లు కొట్టండి అందరూ. ఆల్ ది బెస్ట్. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బొంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బొంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం చిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం చిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం బుగ్గ మీద చిటికేసి దగ్గరస్తే బంధం ఆ బుగ్గ మీద చిటికేసి దగ్గరస్తే బంధం ఓయ్ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బొంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం ఈడు జోడు కుదిరినాక మూడు ముళ్ళె బంధం ఈడు జోడు కుదిరినాక మూడు ముళ్ళె బంధం ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బొంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం ఓయ్ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బొంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం హాయ్ హాయ్ ఆ ఒరిజినల్గా ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ముఖానికే అందం అని ఒత్తు లేకుండా అన్నప్పుడు ముందరి కాళ్ళ బంధం అన్న తప్పులేదు. అక్కడ బంధం అవసరంలా. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బొంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం లేదు, మధ్యలో చిన్న చిన్న రాపిడి వచ్చింది గొంతుకు. ఆ పాటకు ఈ పాటకు అది బాగానే ఉంటుంది మజాగా. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, క్లీన్గా పాడావు పాటని. కొంచెం ఎనర్జీ ఉండొచ్చేమో అని అనిపించింది, అంతకంటే ఇంకా కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుంది. ఈ పాటకి ఎప్పుడు హీరోయిన్లకు ఆ సందర్భంలో పాడనటువంటి జమునారాణి గారిని ఎంపిక చేసుకోవడంలో మరి ఎవరి ఛాయిసో తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ది కావచ్చు, డైరెక్టర్ది కావచ్చు, ఎంత గొప్ప ఛాయిస్. ఈ పాట మరొకరు పాడితే బాగుంటుంది లేదని కాదు, ఎందుకో జమునారాయణ గారు పాడితేనే బాగుంటుందేమో. ఆ ముక్కు మీద కోపం అన్నప్పుడు ఆ ముక్కుతో పాడడమే బాగుంటుందని అనుకున్నారేమో, మరి నాకు తెలియదు. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బొంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం. థ్యాంక్ యూ సో మచ్, బాగా పాడావు తల్లి. నువ్వు తమాషగా మూడ్స్ మారిపోతుంటాయి ఇది ఇలా 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 అయిపోతావు సడన్గా, మళ్ళీ సడన్గా గబక్కని పెద్దన వస్తుంది, మళ్ళీ చాలా సీరియస్ అయిపోతుంది. అదేంటో తెలియట్లేదు, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా. ఎందుకు అలాగా? అన్నయ్యకు నువ్వు కొట్టినది అన్నయ్యకు గుర్తొచ్చినప్పుడు నవ్వుతున్నావు, వాడు తిరిగి నిన్ను కొట్టింది గుర్తొచ్చినప్పుడు సీరియస్ అవుతున్నావు. అది నేను అనుకుంది. కామోస్ బోల్డ్గా ఉందమ్మా, పాటలో ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. నువ్వు పాడేది ఎంజాయ్ చేస్తున్నావు బాగా, ఆ సంతోషం. థ్యాంక్ యూ సార్. శుభం. ప్రతిభా ప్రదర్శన ఈ ఎపిసోడ్లో చేసిన వాళ్ళకి మనం ఈటీవీ తరఫున 5,000 రూపాయల చెక్కుని ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ ఎక్సో డిష్ షైన్ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారాన్ని అందుకుంటున్నది 4వ పర్యాయం చిరంజీవి నూతన. ఈ వారం మనకు ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రముఖ కవి రామజోగయ్య శాస్త్రి గారికి ఒక్కసారి మనం మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ధన్యవాదాలండి మీరు చేసినందుకు. వచ్చే వారం కూడా వారే మన ముఖ్య అతిథిగా ఉంటారు. ఇంకా ఎన్నో విషయాలు ముచ్చటించుకోవాలి. వచ్చే సోమవారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.